నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో కదం తొక్కిన ర్యాపిడో రైడర్స్. మా సమస్యల పరిష్కరించాలంటూ ర్యాపిడో ఆఫీస్ వద్ద నిరసన. బీసీ జనగణన చేసి జనాభా ప్రతిపాదిక బడ్జెట్ కేటాయించాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు. ₹104 కుటుంబాలకు 60 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి సంఘ సంస్కర్త 199వ జయంతి వేడుకలు సోమవారం స్థానిక మురంపూడి ఎల్ఐసి డివిజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే భారతదేశంలో అసమానతలు, కుల వివక్ష, మహిళా విద్య వంటి అంశాలపై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. ఆయన తన భార్యకు విద్య అందించి మహిళా విద్యకు మార్గదర్శకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్ఐసి ఓబీసీ ఉద్యోగుల సంఘం జాతీయ సంయుక్త కార్యదర్శి రామ్ కుమార్ మాట్లాడుతూ పూలే 1827లో జన్మించి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేశారని తెలిపారు. స్త్రీ విద్య, వితంతు వివాహం, రైతులు మరియు కార్మికుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు చేపట్టారని చెప్పారు. 1840 నుండి 1851 మధ్య కాలంలో 10 బాలికల పాఠశాలలను స్థాపించారని, అలాగే సత్యశోధక సమాజంను స్థాపించి కుల వివక్ష నిర్మూలనకు కృషి చేశారని వివరించారు. సందేశాలు ఇచ్చినటువంటి అందరికీ కూడా, మహానుభావులని అందరూ కూడా పూలే గారి ఆశయ సాధనలో తోడ్పడతారని ఆశిస్తూ, పూలే గారు చేసిన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం అయినా స్త్రీ విద్యను ప్రోత్సహించడం, వితంతువులందరికీ కూడా బాలారిష్టారిత తత్వాన్ని తీసుకురావడం, అలాగే రైతులు కూడా ఆయన అనేక అంశాల్లో రైతు కొరడా విప్ అని రైతులు పండించుకోవడంలో కానీ అది చేయడం, అలాగే ముంబై పరిశ్రమిక వాళ్ళలో కార్మిక చట్టాలు తీసుకురావడం, అనేక అంశాలు పూలే గారిని విడదీసి చూడలేం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన రాజకీయ గురువుగా తీసుకున్నారు. అంబేద్కర్ గారు తీసుకున్నప్పుడు బుద్ధుడు, కబీరు, పూలే వీళ్ళిద్దరూ కూడా నాకు గురువులు అని చెప్పడం, రాజకీయ గురువుగా పూలే గారిని నిర్వహించడం, సూత్రులు ఎవరనే దాన్ని ఆయన అంకితం జరిగింది. ఆయన చెప్పింది ఒకటే, సామాజికవేత్త ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో 200 సంవత్సరాల కిందట ఆయన మొట్టమొదటిసారిగా ఆయన సత్యశోధక సమాధానం తప్పించి నిజమే చెప్తాం, చదువు లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే విజ్ఞత లేదు, విజ్ఞత లేదు అయోమయం, అయోమయం వల్ల సూత్రులందరూ అణగదొక్కబడ్డారు. అందువల్ల చదువు ఒకటే మార్పు అని చెప్పాడు. ఎవరైతే బానిసలు ఉంటారో బానిసలకి బాధపడే హక్కు కూడా లేదండి. బాధ తెలియదు వాడికి, అప్పుడు అందరూ బానిసలే, ఏ చదువు లేదు కాబట్టి బానిసకి బాధపడే హక్కు లేదనే పరిస్థితి నుంచి వాళ్ళందరికీ చదువు ఒకటే. చదువుకున్నట్టయితే చదివితే జ్ఞానం తెలుస్తుంది, అది తప్పేంటో ఒప్పేంటో తెలుస్తుంది కాబట్టి ఆ చదువు ముఖ్యమైన ఆయన సూచించడం. అలాగే గన్నీ గారు చెప్పినట్టుగా పాఠశాల స్థాపించడం, 150 మంది పిల్లలు తీసుకురావడం, 1878 నాటికే బ్రిటిష్ వారు రావడం, అందులో కొన్ని పాఠశాలను వాళ్ళు ఓన్ చేసుకుని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సత్యశోధక సమాధానం స్థాపించడం, నిజమైన మార్గాన్ని మనం ముందుకెళ్తాం తీసుకెళ్తాం అని చెప్పడం, ఆ సత్యమైన మార్గాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన రాసిన గొలంగిరి అనే బుక్ చదివిన తర్వాత అంబేద్కర్ గారికి ఆయన ఐడియాలజీ ఉండబట్టి, ఎందుకంటే పూలే గారు మరణించిన తర్వాత 6 నెలల 18 రోజులకి అంబేద్కర్ గారు జన్మించారు. అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత అసలు ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మధ్యలో ఎవరున్నారని అన్నప్పుడు ఈయన బుక్ ఎప్పుడైతే గొలంగిరి చదివారో, గొలంగిరి దానికి కారణం ఏంటంటే అప్పటి వరకు అనేక దేవుళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజులు వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఈ పరిస్థితి ఏంటని ఉన్నప్పుడు దీని అంతరికి ఎవరైతే మహాత్మా జ్యోతిరావు గారు పూలే 199వ జయంతికి వచ్చేసి మీ అందరికీ ఎల్ఐసి SC/ST అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, నా ముందు మాట్లాడిన SDM గారు కానీ అమ్మమ్మ గారు కానీ పూలే గారి ఆశయ సాధనలో సాగాలని చెప్పారు. అక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పూలే గారు 1848లో పూణేలో మొట్టమొదటి మహిళలకు పాఠశాలను స్థాపించడం జరిగింది. ఆ పాఠశాలకి జస్ట్ 90 మాత్రమే వచ్చారు. ఆ రోజుల్లో అసలు మహిళలు ఎడ్యుకేషన్ పర్మిషన్ లేదు, మరి ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు రావడానికి అవకాశమే లేదు మహిళలు. అందున దళితులు అంటే ఇంకా దారుణం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఈ వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన స్కూల్ స్థాపించినప్పుడు అనేకమైన ఇబ్బందులు కలిగినాయి. బట్ వన్ థింగ్, ఆయన
వెనక్కి చూడక తన భార్యతో ప్రమోట్ చేస్తూ ఆ స్కూల్ని డెవలప్ చేశారు. 3 సంవత్సరాల్లో 1851కే 151 మంది ఆ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎంత అంటే ఆ స్ఫూర్తి ఈరోజు జరుగుతుంది. ఈరోజు మన దేశంలో 70% ఎడ్యుకేషన్ ఉంటే మహిళలు 52% ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ ఉద్యోగస్తులు కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇది చూడండి, ఎందుకంటే ఆయన వేసిన పునాది ఈరోజు సక్సెస్ అయ్యి అనేక మందికి, అనేక జీవితాలకి, అనేక కుటుంబాలకి ఇది ఎంతగానో ఉపపడింది. అటువంటి మహానీయుల్ని ఈరోజు మనం స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఓబీసీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మన నిత్య జీవితంలో మనం ఈ సొసైటీలో ఒక భారత పౌరునిగా మన తాలూకా రోల్ చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఈ రోజును కూడా భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు, మూఢాచారాలు, అలానే ఈ కుల వివక్ష, ఇటువంటి పోకడలు ఇంకా ఉన్నాయని ప్రతినిత్యం కూడా మనం పేపర్లలో కానీ మీడియాలో కానీ సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఇంత అభివృద్ధి చెంది ఇంత నాగరికత ముందుకు వెళ్తున్నటువంటి మన సమాజం, మరి జ్యోతిబా పూలే గారు 200 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి, ఆయన అప్పటి ఉండేటటువంటి పరిస్థితులు, ఇది ఈ మన భారతదేశానికి, ఇటువంటి ఒక భారతదేశం, ఇంత చక్కనైనటువంటి ఒక సంస్కృతి ఉన్న భారతదేశం ఈ రకమైనటువంటి మూఢాచారాలతో, కుల వివక్షతో, అదేవిధంగా అణగారిన వర్గాలు అభివృద్ధి చెందకుండా ఉండే విధంగా మరి ఇప్పటి సమాజం ఇది భారతదేశానికి మంచిది కాదు అని ఆ రోజు ఆయన గుర్తించి, ఆ రోజు చేపట్టినటువంటి ఆయన ఆ ఉద్యమం, ఆ సంస్కరణలు, ఆయన ఇచ్చినటువంటి ఒక దార్శనికత ఈరోజు భారతదేశాన్ని ఇంత అభివృద్ధి చేయడంలో, ఆ రోజు 200 సంవత్సరాల క్రితం ఇటువంటి మహనీయులు వేసినటువంటి అడుగుజాడల ఫలితమే అని ఈ సందర్భంగా ఆ మహనీయునికి నివాళి సందర్భంగా మనం ఆ మహనీయుని సేవలను ఎంతన్నా మనం గుర్తు తెచ్చుకోవాలి, కొనియాడాలి. మన ప్రజెంట్ జనరేషన్కు, భావితరాలకు కూడా ఇటువంటి మహనీయుల గురించి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అండదండలతో జరుగుతున్న ఇసుక దందా అరాచకాలు అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షులు పీతా రామకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మూర్తి లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గాని సురేష్లు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు ఇసుక లారీల వలన మల్లయ్యపేట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షులు పీతా రామకృష్ణ మాట్లాడుతూ మల్లయ్యపేట ప్రజలు హెవీ రోడ్డుతో వెళ్తున్న ఇసుక లారీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మల్లయ్యపేట ప్రాంతంలో ఇసుక రవాణా వాహనాలు తగిన జాగ్రత్తలు లేకుండా ప్రయాణించడం వల్ల రోడ్లపై ఇసుక పడుతూ ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ధూళి దుమ్ము కారణంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ ఇసుక లారీ దందాలు దారుణంగా ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇంచుమించుగా ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ప్రజలు అనారోగ్య పాలయ్యి, చిన్నపిల్లలకు కూడా అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి. దానివల్ల డస్ట్ పీల్ చేయడం వల్ల, ఇసుక రేణువులు పైకి రావడం వల్ల, దాని మీద చాలా సార్లు వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడినా కూడా ఎక్కడ స్పందించలేదు. మార్గాని భరతరామ్ గారి దగ్గరికి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అక్కడ కార్యకర్తలతో వైఎస్ఆర్ పార్టీ తరఫున అక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆయన వస్తారని తెలుసుండి అక్కడ వాటర్ జల్లి కొంచెం శుభ్రం చేసి జాగ్రత్తగా చేశారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇవాళ అందరూ కూడా 100 మంది 50 మంది ఆడవాళ్ళు ఇవాళ ఆటోలు వేసుకుని అందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. బండ్ రోడ్ నుంచి వెళ్ళాలి, అక్కడ కొత్త రోడ్డు వేయాలి, వీళ్ళ దగ్గర నుంచి ఇసుక లారీ ఏవీ లారీలు రాకుండా ఆగాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మంచిగా స్పందించి తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ లోపల బళ్ళు రాకుండా అధికారులు చర్య తీసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడాలని వైఎస్ఆర్ పార్టీ
మార్గాన్ భరతరామ్ గారి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదే మల్లైపేటలోని ఇసుక గురించి 24 గంటలు కూడా నైట్ పగలు కూడా లారీలు ఎక్కువగా తిరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మట్టి దుమ్ము ధూళి కూడా పిల్లల వరకు వెళ్ళిపోయి పిల్లల ఆరోగ్యాలు కూడా బాగోలేదు అని చెప్పడం జరిగింది. మార్గాన్ ఎంపీ గారు మా పార్టీ తరపు నుంచి ఆయన ముందుండి అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది. 2-3 సార్లు కూడా మేము అందరం ధర్నా చేసాం. దాని మీద ఏమైందంటే ఆ 2 రోజులు ఏదో శుభ్రం చేయడం వదిలేయడం జరుగుతుంది. అలా కాకుండా లారీలు అటు వెళ్లకుండా వేరే రూట్ మార్చమని ఇప్పుడు మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారంటే ఆ రోడ్డు కాకుండా వేరే రోడ్డు ఇచ్చి పంపిస్తామని వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఏంటంటే మేము అందరం కూడా వైసీపీ నుంచి ఆ మల్లైపేట అందరికి కూడా మేము సపోర్ట్ గా మేము నిలబడ్డాం. కానీ మేము ఏమైతే కోరుతున్నామో ఆ ప్రకారంగా ఆ లారీలు వెళ్లకుండా ప్రజలందరికీ మంచిగా న్యాయం జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాం. నేను మల్లైపేట వస్తాను. మల్లైపేటలో క్లినిక్ మెయింటైన్ చేస్తున్నాను. నేను డాక్టర్ శర్మ. అక్కడ మేము పక్కనే ఇసుక ర్యాంప్ నుంచి వచ్చే లారీలు మల్లైపేట ప్యాసింజర్ రోడ్లోకి వచ్చి విపరీతమైన ఇసుక వచ్చి బాధపడుతున్నాం చాలా ఏళ్ల నుంచి. అది టెంపరీగా క్లీన్ చేస్తున్నా తప్పితే క్లీనింగ్ కూడా లేదు. చేత కలెక్టర్ గారికి మేము పడే ఇబ్బందులు, పేషెంట్స్ కూడా అందరూ చాలా మంది అక్కడ జారి స్కిడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ దెబ్బలు తేలిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇదేంటంటే ఆ రోడ్డు ప్యాసింజర్ ఆ వైపు నుంచి కాకుండా గోదావరి బండ నుంచి వెళ్ళమని చెప్పి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం. అలా చేస్తా అన్నారు. పెట్రోల్ బంక్ మట్టి రోడ్డు గోదావరి బండ నుంచి ప్యాసింజర్ రోడ్డుకి వచ్చి మట్టి రోడ్డు విపరీతమైన మట్టితో వస్తుంది. ఆ రోడ్డు కూడా వెయ్యాలని చెప్పి అది వేస్తే ఒక 60% సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్. ఇసుక లారీ కాకుండా మట్టి కూడా వచ్చేస్తుంది ఆ రోడ్డు వల్ల. అని చేత అవి చేయమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం. సుముఖంగానే ఉన్నారు. శర్మ, డాక్టర్ శర్మ. ఓకేనా? గత 2 సంవత్సరాలుగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రజల్ని ఇబ్బందులు కానీ వాళ్ళ సమస్యలు కానీ పట్టించుకోవడం పోక, పైగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక మాఫియా, ల్యాండ్ కబ్జా ఇవే తప్ప ప్రజల్ని పట్టించుకునే దాఖలు ఎక్కడ కూడా లేదు. అందులో భాగంగా ఈ రోజుని మల్లైపేటలో గత సంవత్సరం నుంచి కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడ హెవీ లోడ్లతో వచ్చి లారీలు ఇసుకంతా వంపుకుని వెళ్ళిపోతుంటే పబ్లిక్ ఫ్యామిలీస్ అందరూ కూడా స్కిడ్ అయిపోయి బండి మీద పడిపోయి చాలా మంది ఫ్యామిలీకి డ్యామేజ్ అయింది, దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలు కూడా అయ్యారు. అక్కడ కొంతమంది చనిపోయారు కూడా. కానీ ఇప్పటికీ కూడా మార్గాన్ భరతరామ్ గారు ఈ అరాచకాలు ఆగాలని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్న ప్రజలందరి దగ్గర సంతకాలు సేకరించి చేసి మొత్తం ఇప్పటికీ కూడా బళ్ళు అయితే ఆగే పరిస్థితి లేదు. ఇవి లోడ్లు ఆ దంద అయితే ఆగట్లేదు. ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించండి అని చెప్పేసి అక్కడ ఉన్న అందరితో కూడా సంతకాలు పెట్టించుకొని ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఆవిడకి వినిపించుకోవడం జరిగింది. ఆవిడ ఆదేశాల మేరకు రూట్ మళ్లించి ప్రజలకి హాని లేకుండా చేస్తానని చెప్పేసి అన్నారు. మాకు కూడా ప్రజల ఆనందమే మాకు కావాలి. కూటమి ప్రభుత్వం దిగి వచ్చి అటువంటి అరాచకాలన్నీ కూడా అరికట్టే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాం. మా డిమాండ్ ఏమి లేదు. ఇవి లారీలు అటు సైడ్ వెళ్ళకూడదు, పబ్లిక్ ఉన్న సైడ్కి వెళ్ళకూడదు, బండి రోడ్ నుంచి వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బంక్ పక్క నుంచి అదే ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేరే రోడ్ నుంచి వెళ్ళేలాగా మాకు కావాలి. అలాగే అక్కడ పబ్లిక్ కూడా ఇసుక పడిపోయి బ్రేక్లు వేస్తుంటే ఫ్యామిలీస్ పడిపోయి హాస్పిటల్ పాలయ్యారు. ఇటువంటి అరాచకాలు జరగకుండా కాపాడాలి. ఈ రోజు రాజమండ్రి స్థానిక విఎల్పురంలో ర్యాపిడ్ ఆఫీస్ వద్ద ర్యాపిడ్ డ్రైవర్స్ అందరూ కలిసి మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ రైడర్స్ రవీంద్ర వంశీ మాట్లాడుతూ ఈ రోజు మేము ఉద్యోగాలు లేక ర్యాపిడ్ యాప్ లో రాత్రి అనక పగలనక వాననక ఎండనక ఎంతో కష్టపడి రైడ్స్ చేస్తుంటే కష్టపడిన సొమ్మును ర్యాపిడ్ యాజమాన్యం అడ్డంగా దోసుకుంటున్నారని అన్నారు. అలాగే మాకు ర్యాపిడ్ కంపెనీ నుంచి రావాల్సిన హెల్మెట్లు, టీషర్ట్లు ఇవ్వకపోగా రేట్ కార్డ్స్, లాంగ్ సజ్జు వంటి సదుపాయాలు ఇవ్వకుండా మేము సంపాదించిన దాంట్లో జీఎస్టీ అని కమిషన్ అని అడ్డంగా మా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మేమెంతో కష్టపడి కస్టమర్ని షేపుగా ఇంటికి చేరుస్తున్నందుకు వాళ్ళు మమ్మల్ని అభినందించి 10, 20 టిప్పుగా ఇస్తుంటే అందులో నుంచి కూడా 1-2 రూపాయలు కమిషన్ అంటూ కట్ చేస్తున్నారని వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఇదేమిటని గత 2-3 సార్లు ఆఫీస్ సిబ్బందిని కలిసి అడ్డంగా ఇది పైనుంచి వస్తున్న రూల్స్, మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే మానేయండి అని కఠోరంగా సమాధానం చెబుతున్నారు. కానీ మాకు ఇంట్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సరేలే అని మేము డ్యూటీ చేస్తుంటే మరలా మొన్న ఉగాది నుంచి నైట్ 10 దాకా తర్వాత కూడా బైక్ బూస్టులు పెట్టి మా ఆదాయాన్ని మరీ తగ్గించే దిశగా ర్యాపిడ్ యాజమాన్యం అమలు చేస్తుందని దీన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇచ్చే సెక్యూరిటీ విషయంలో మాకు ఎటువంటి జొమాటో, స్విగ్గీ కంపెనీలతో పోల్చుకుంటే ఈ ర్యాపిడో మరీ అన్యాయమైన దోపిడీని మమ్మల్ని చేస్తుంది. ఎందుకంటే ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేయదు,
ఒక సేఫ్టీ ప్రికాషన్కి ఏది ఇవ్వదు. ఏదైనా సరే పోనీ మేము మా డబ్బుతో మేము కొనుక్కుంటామన్నా సరే మీరు నచ్చితే చేయండి, కష్టమైతే మానేయండి, మా కంపెనీ డెవలప్ అయింది, మేము చెప్పిందే మేము వినాలి అన్న ధోరణులతో వెళ్ళిపోతున్నారు. దట్టు అది వాస్తవమో కాదో మాకు తెలియదు. మాకు కంపెనీలో త్రినాథ్ అనేవాళ్ళు చూడండి, పెద్ద గ్రీవెన్సలు జరిగే కలెక్టర్లు ఆర్డీఓలు ఉండే లాంటి మహా మీటింగ్ సోమవారం గ్రీవెన్సలు జరుగుతుంది. అటువంటి గ్రీవెన్సల్లో కూడా మహా ఐఏఎస్ అధికారులే ఉంటుంటే సోమవారం ఆఫీస్ మూసుకొని కూర్చున్నారు. ఎందుకంటే దీంట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్లు ఇచ్చేవాళ్ళు ఉండి వాళ్ళకి తొత్తులుగా వాళ్ళు ఇచ్చే 100-50కి ఆశపడే వ్యక్తులు కొంతమంది ఉండి ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా మీడియా వాళ్ళని అందరినీ పెట్టుకొని ఈ యొక్క మీ గుట్టురట్టు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఆఫీస్ మూసుకోండి అని మీకు సాక్ష్యంగా ఆఫీస్ కూడా మూసుంది. ఎంతో కారణం ఉంటేనే కానీ గ్రీవెన్స్ లాగదు. అలాంటిది ఈ ర్యాపిడో ఆఫీస్నే మూసేస్తున్నారు. మరి వాస్తవం ఎంతో ఏంటో తెలియదు. ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నా సరే గుంపుగా తమ్ముడు ఒకసారి మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి లోనున్న అధికారులు మేము ఇక్కడ రాజకీయ నాయకులకి ఫార్మాలిటీస్ కట్టాలని అంటున్నారు. అది వాస్తవం అయితే మాకు తెలియదు. మేము ఇవన్నీ చూసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయరు అని అంటున్నారు. మేము కోరుకునేది మీడియా మిత్రులను ప్రత్యేకంగా, ఎందుకంటే మీ ద్వారానే మాకు ఒక 70% మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ 100 మంది ఉన్న లక్షల మందికి సమాచారాన్ని అందించి మా కష్టాన్ని తెలియజేసే మీడియా మిత్రులకి మేము కోరుకునేది ఒకటే, మా కష్టాన్ని మాకు ఇవ్వండి. మీరు మాకు ఎడిషనల్గా వద్దు. ఎక్కడైనా సరే పని చేస్తే బాగా చేశారని 100కి ఒక 10 రూపాయలు కలిపే వాళ్ళని చూసాం. మీరు బాగా చేశారని చెప్పి మా రక్తాన్ని పీల్చుకుంటూ మా కష్టాన్ని మొత్తం లాక్కుంటున్నారండి. ఈ ర్యాపిడో యాజమాన్యం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే దీనికి కాంపిటేటర్ లేరు, మా ఇష్టం అని డైరెక్ట్గా చెప్తున్నారండి. ఆఫీస్లో స్టాఫే మేమైతే రైడర్స్ క్యాప్టెన్స్ కింద ఎలా పనిచేస్తామో అలాగే ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటున్నారనే విధంతో వాళ్ళని కదలకుండా వాళ్ళు చేసే ప్రతి ఆగడాలని హ్యాపీగా కంపెనీ ఎంజాయ్ చేస్తూ మా శ్రమను దోచుకుంటున్నారు సార్. మా దగ్గర సమ్మర్ ఇన్సెంటివ్లు కానీ ఏమి మాకు వస్తుంది అది చెప్తున్నాం కదా సార్. మా శ్రమకి తగిన ఫలితాన్నే ఇవ్వండి. మాకు ఏది కూడా మేము ఇంత ఎండలో కూర్చొని అందరికీ ఫ్యామిలీలు ఉన్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్ కింద చేసుకుంటున్నాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేమందరం దగ్గర 2000 రైడర్స్ ఉన్నారండి. ఆ 2000 రైడర్స్లో దీని మీదే బతికే వాళ్ళు 100కి 70% ఉన్నారు. 30% పార్ట్ టైం వేరే జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. జాబ్ రిస్క్ చాలా హై లెవెల్లో ఉందన్న. ఎందుకంటే మీరే చూస్తున్నారు రాజమండ్రిలో మీడియా మిత్రులు బైకు అన్నీ కూడా రాత్రిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగని పగలు జరగట్లేదు. ఆర్టీసీ బస్సులు ఎక్కేస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్ ఈ అన్నిటిని అధిగమించి రిస్క్ చేసి కుటుంబాన్ని పెంచుకోవాలి. మాకు సరైన ప్రాపర్ ఇన్సూరెన్స్ లేదు. ఈ అన్నిటిని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా కంపెనీని మీరు నిలదీసి మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రులకి రాజకీయ పెద్దలకి అందరికీ కూడా కోరి మనవి చేసుకుంటున్నాం. మా ర్యాపిడో క్యాప్టెన్ తరపున మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అన్నా మా ర్యాపిడో కష్టాలు ఎలా ఉన్నాయంటే ఎండకి ఏదో చినుకు పడినట్టు లేకపోతే తుఫాను పడినట్టు కాకుండా ఎలాగ వేరేగా కనబడుతుంది వారి కంపెనీ వారికి. మాకు ఎలా ఉందంటే మాకే గొడవలు పెట్టే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. ఒక ఆటో వాళ్ళు గొడవ అనేసరికి వాళ్ళకి సబ్స్క్రైబ్ 19 రూపాయలకి అన్లిమిటెడ్ రైడ్స్ చేసుకోవచ్చు. మాకు వచ్చేసరికి ఒకరికి 35 రూపాయలు, ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 180 రూపాయలు, ఒకరికి 19 రూపాయలు, ఒకరికి రూపాయి నుంచి స్టార్ట్ అవుద్ది. 349 రూపాయల వరకు మనకి సబ్స్క్రైబ్ ఉన్నది. అది రకానికి ఒకలాగా వారానికి ఒకలాగా మారుస్తూ ఈ రోజు వచ్చింది రేపు ఉండదు, రేపు వచ్చింది వచ్చే వారం ఉండదు. ఆ విధంగా మాకు రైడర్స్కే కొద్దిగా తగాదాలు వచ్చే విధంగా సబ్స్క్రైబులు జరుగుతున్నాయి. ఆ సబ్స్క్రైబ్ కూడా ఒకేలాగా తీసుకురావాలని, ఒకే స్కేల్ మీద ఉండాలని మా యొక్క కోరిక. మాకు కంపెనీ వారికి మేము తెలియపరుచుకుంటున్నాం మీ మీడియా మిత్రుల ద్వారా. అలాగే మా రైడర్స్కి మాకు కావాల్సిన హెల్మెట్ కానీ టీషర్ట్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ లేదు. కంపెనీ నుంచి అయితే మాకు సపోర్ట్ లేదు. అలాగే మాకు ఏ విధమైన సపోర్ట్ అడిగినా చూద్దాం చేద్దాం అనే విధంగానే కంపెనీ వాళ్ళు ఎప్పుడు చెప్తారు తప్ప ఏ విధంగా మాకు సరైన సపోర్ట్ అయితే కంపెనీ ద్వారా మాకు ఏది దొరకట్లేదు. మేము ఏ సహాయం అడిగినా మాకు కావాలని అంటే చూద్దామమ్మా ఇప్పుడు అవ్వదా, అది యాప్ అప్డేట్ అవుతుంది అనే విధంగా చెప్తారు తప్ప ఎప్పుడు క్లియరెన్స్ అయితే మాకు కరెక్ట్గా గైడెన్స్ కంపెనీ వాళ్ళు మాకు ఎప్పుడూ ఇవ్వరు. మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ఇది అందరికీ కంపెనీ వారు దిగి రావాలని మా యొక్క కోరికలన్నీ నెరవేర్చుకునేలాగా మాకు మీరు మా డిమాండ్స్ని మీ ద్వారా మాకు చెప్పుకుంటున్నాం. కంపెనీ వారు ఎలాగ ఇప్పుడు లేరు. నెక్స్ట్ వచ్చేసరికి మాకు మేము నిలబడడానికి మాకు కంపెనీ ద్వారా ఒక పాయింట్ అనేది స్టాండ్ లాగా మాకు ఏదీ లేదు. రైల్వే స్టేషన్లో మునిపటి వరకు మాకు ర్యాపిడో పాయింట్ ఉండేది, అక్కడ మేము ఉండేవాళ్ళం.
ఇప్పుడు మాకు అక్కడ పాయింట్ అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పి తీశారు. అలాగే మేము ఎయిర్పోర్ట్లో అడిగాం, కాంప్లెక్స్లో అడిగాం, పాయింట్ వస్తుంది అని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి అలాగే చెప్తూ వస్తున్నారు. ఈ రోజుకి వచ్చి కూడా సమాధానం లేదు వాళ్ళ ద్వారా ఫుల్గా. ఆ ర్యాపిడో పాయింట్ మాకు ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళి నుంచోవాలన్నా మాకు సరైన ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కావాలంటే మాకు ర్యాపిడో పాయింట్ ఉండాలి. మీ పాయింట్ ఉంటే మీరు నుంచోండి, మీకు ఇక్కడ ప్లేస్ లేదు, మీరు ఎక్కడ నుంచి ఉంటారని రోడ్డు మీద నుంచి ఉంటే మాకు వేరే విధమైన బాధలు కలుగుతున్నాయి. మేము ర్యాపిడో మీద ఆధారపడి బతుకుతున్నాం, కుర్రోళ్ళు అందరూ కూడా, ర్యాపిడో కెప్టెన్స్ అందరూ. కానీ వారికి కావాల్సినవన్నీ చూడాల్సిన బాధ్యత కంపెనీదే. వాళ్ళు ఏది మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇగో ఇలా వచ్చి అడగడానికి ఒకవేళ ఇంతమంది వచ్చి అడుగుతుంటే తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. సోమవారం నాడు అసలు ప్రతిదీ ఓపెన్ చేసి ఉండాలి. అలాంటి సోమవారం నాడు వీళ్ళు తాళాలు వేసుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ యొక్క బాధ్యత ఎంతవరకు ఉన్నది మీకే అర్థమవుతుంది. మీ మీడియా ద్వారా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని మేము మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. దేశ సార్వభౌమత్యాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వనరులను, కార్మికుల హక్కులను కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని సంఘటిత విశాల ఉద్యమాలకు ఈ మహాసభ దిశ నిర్దేశం చేయించనుందని ఏవి నాగేశ్వరరావు అన్నారు. సిఐటియు 12వ జిల్లా మహాసభలు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గోదావరి ఒడ్డున గల YMVA అసోసియేషన్ హాల్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ సభలో ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ గురించి వివరించారు. ఇరాన్ అధినేత ఖమేనీ హత్య, వెనిజులా అధ్యక్షులు మదురో అతని భార్యను అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు సామ్రాజ్యవాద దురహంకారాన్ని దర్పణం పడుతున్నాయని అన్నారు. ఇటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో అనేక దేశాలు ప్రశ్నిస్తున్నాయని వివరించారు. తాజాగా జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ప్రజలు సైతం తమ అధ్యక్షుల పాలనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. భారతదేశానికి అనేక దశాబ్దాలుగా ఇరాన్ మిత్రదేశంగా ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం యుద్ధంపై నోరు మెదకపోవడం శోచనీయమన్నారు. జోహార్ కామ్రేడ్ లావరాజు గారికి, జోహార్ కామ్రేడ్ రాజులావు గారికి, జోహార్ కామ్రేడ్ రాజులావు గారికి, జోహార్ కామ్రేడ్ రాజులావు గారికి. సాధిస్తాం అమర ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. కామ్రేడ్స్ అందరూ కూర్చోండి, అది పువ్వులు వేసి కూర్చోండి. 50% ఆ రాష్ట్రానికే కేటాయించాలి. ఆ కేటాయింపు కూడా చేయకుండా ఇక్కడి నుంచి తరలించుకెళ్ళిపోతున్న పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. కూడా ఆ గ్యాస్ చమురు మన జిల్లాలో వెలికి తీసిన గ్యాస్ చమురు కనుక మన రాష్ట్రంలోనే ఉంచగలిగితే కనుక మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ని 100 రూపాయలు, నెలకి 100 రూపాయలకే సరఫరా చేయొచ్చు. ఈ పని మాత్రం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సూర్య హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వై నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. బీసీ జనగణన చేసి జనాభా ప్రతిపాదికన బడ్జెట్లో బీసీలకు నిధులు కేటాయించాలన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తామని, అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కోటా కల్పించాలని కోరారు. బీసీలకు ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు పటిష్టవంతమైన కమిటీలను ఏర్పాటు చేసి బీసీల హక్కులపై పోరాటం సాగిస్తుందన్నారు. పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో విద్యాపరంగా మంత్రి లోకేష్ తీసుకుంటున్న సంస్కరణలు అభినందనీయమన్నారు. ప్రతి జిల్లాలో బీసీ భవనాలు నిర్మిస్తామని, బీసీ హాస్టల్ అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి జాయిన్ అవ్వడం కోసం అనేక మంది బీసీ కుటుంబ సభ్యులు సిట్టిబలిజ సామాజిక వర్గం వారు ఇక్కడికి రావడం జరిగింది. వాసంశెట్టి వెంకటరమణ గారిని ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నియోజకవర్గ అధ్యక్షుడిగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు వై నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా క్రియాశీలకంగా
జాతీయ బీసీ సంక్షేమ సంఘ కుటుంబ సభ్యులుగా జాయిన్ చేపించి బాధ్యతలు ఇచ్చి బీసీ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేయడానికి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దీని అనంతరం అతను జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజుల్లో 1000 మందితో మండపేట నియోజకవర్గంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున అక్కడ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వేమన్న గారు రాష్ట్రంగా నామినేట్ పదవుల్లో వాటాలు తీసుకోవడానికి తన వంతు పాత్ర పోషి, అలాగే యువజన అధ్యక్షుడిగా కొన్ని సంవత్సరాలుగా సుమారు దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య గారితో అలాగే నాతో వెన్నంటి ఉండి మాకు ఉద్యమంలో భాగస్వామై అన్ని జిల్లాలలో కూడా యువజన టీంని బలోపేతిస్తున్నటువంటి తమ్ముడు లద్దిక్ మల్లేష్ గారికి, అలాగే సంజీవరావు గారు ఎప్పటి నుంచో సీనియర్ బీసీ నాయకులు, బీసీ అనే పదవి పోరాటం చేస్తున్నారో అక్కడ ఎప్పుడు ఎల్లవేళలా రాజమండ్రి ఎప్పుడు వచ్చినా కల్పించే గౌరవ పెద్దలు సంజీవరావు గారికి, అలాగే వేమన్న గారు దాడిపత్తి వేమన్న గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే శాలివాహన సంఘం డైరెక్టర్ గారికి, అలాగే సోదరులు హనుమంత్ గారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఈ రోజు వరకు కూడా బీసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేక దశాబ్దాలుగా మరి ఇక్కడ పోరాటాలు చేయడం జరిగింది. రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణల్ని ఈ ప్రభుత్వాల్లో తీసుకురావడానికి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి విద్యాపరంగా మరి రాజకీయ పరంగా అయితే కొత్త వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ ఏవైతే మా మొదటి నుంచి ఉన్న ప్రధానమైన డిమాండ్స్, చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్స్ కావాలి, మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించాలి, మరి అట్లాగే ఈరోజు మహిళా బిల్లు పెట్టారు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి, మరి ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్లో మరి వాటా ఇవ్వాలి, మరి అట్లాగే ఏదైతే ఈరోజు పారిశ్రామికంగా మరి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం అన్ని ప్రైవేట్ పరం కాబోతా ఉన్నాయి. ఆ ప్రైవేట్ పరమైన దాంట్లో కూడా మరి రిజర్వేషన్స్ బీసీ చదువుకున్న పిల్లలకు ఇవ్వాలనే డిమాండ్స్ని మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. మరి బీసీల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరి ఈరోజు ఆ డిమాండ్స్ పైన ఆలోచన చేయవలసిందిగా మరి గ్రామ స్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాల రూపంలో తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు మరి బీసీలకి మరి అట్లాగే అణగారిన వర్గాలకి మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి నిన్ననే మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే పాదయాత్రలో ఏదైతే చెప్పాడో రక్షణ చట్టం ఇస్తానని, మరి దానికోసం మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఒక సమాలోచన జరపడం జరుగుతూ ఉంది. అట్లాగే 34%తో పోయినసారి వైసీపీ ప్రభుత్వం మరి 24%తోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పిస్తూ ఎన్నికలు జరపడం జరిగింది. మరి ఈసారి ఖచ్చితంగా 34%తో రిజర్వేషన్స్తో స్థానిక ఎలక్షన్స్ జరుపుతామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే లోకేష్ బాబు గారు విద్యాపరంగా అనేక సంస్కరణలు తీసుకొని సన్న బియ్యంతో ఈరోజు హాస్టల్స్ని నడిపించడానికి అదే కార్పొరేట్ లెవెల్లో మరి వాటికి మంచి సౌకర్యాలు కల్పించినందులకు, మరి అట్లాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు విద్యార్థినులకు ఏదైతే చెప్పాడో 15,000 రూపాయలు మరి వేస్తానని వాళ్ళ ఖాతాలలో వేసినందులకు, అట్లాగే ప్రతి జిల్లాలో బీసీ భవనాలని ఏర్పాటు చేస్తామని
చెప్పి ముందుకెళ్తా ఉన్నందులో రాజమహేంద్రవరం తోటవీధి అన్నపూర్ణపేటలోని శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా అన్నదాన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు విశేషంగా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్న సమారాధనలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు రాని వారిని అభ్యర్థి భోగభాగ్యాలు కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అనాథాలు తల్లి శ్రీరామ్ గోపాల్ గారు అన్న సమారాధన కొరకు 101 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రుడు ఆయుధాలకు అత్యంత భోగభాగ్యాలను కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి సోమవారం పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. టీడీపీ యువనేత, భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరికి అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన సందర్భంలో ఈ వారం ఆయన పార్టీ సహాయంతో 500 మందికి ఉచితంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అతి తక్కువ డబ్బులు తీసుకుని అన్న క్యాంటీన్లో అన్నదానానికి సహకరిస్తున్నానని, వారం నా కూటమి ప్రభుత్వం మా నాయకుల ఆశీస్సులతో నాకు అన్నవరం బోర్డు సభ్యుడిగా నియమించిన సందర్భంగా 500 మందికి అన్నదానం నిర్వహించామని అన్నారు. జ్యోతుల నెహ్రూ స్ఫూర్తితో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నానని, పేదవారికి ఆకలి తీర్చటలో వచ్చే ఆనందం మరపురానిదని, వచ్చే వారం ప్రభుత్వ అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారని నాగేంద్ర చౌదరి తెలిపారు. నా పేరు పాలచెర్ల నాగేంద్ర చౌదరి. నేను నూతనంగా అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించాను. ఈ కూటమి ప్రభుత్వం తరఫున అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామికి నాకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మరి ముఖ్యంగా మా జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో, జ్యోతుల నవీన్ కుమార్ గారి ఆశీస్సులతో నాకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని స్వవినియోగం చేసుకుని ఆ సత్యనారాయణ స్వామికి సేవ చేసుకుని అన్నవరం దేవస్థానం అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి ముందుగా మీ అందరూ తెలియజేస్తూ, ఈరోజు మా జగ్గంపేటలో 5 సంవత్సరాలుగా ఈ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ మా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారి ఆశీస్సులతో మేము 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మేము ఈ రోజు ఈ జగ్గంపేటలో సోమవారం రోజున పేదలకు అన్నదాన కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు నా సహాయ సహకారాలు అందించడం జరిగింది. త్వరలోనే మా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కూడా మా నవీన్ గారి ఆశీస్సులతో, నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ త్వరలోనే ఓపెన్ చేస్తారు. మరి ముఖ్యంగా నెహ్రూ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ జగ్గంపేటలో 5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.
జగంపేట నియోజకవర్గంలోని 104 లబ్ధిదారులకు 60 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం రావులమ్మ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కులం మతం చూడకుండా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తీసుకొస్తున్నారని, ముఖ్యంగా నాయకులు గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్యం బారిన పడినా వారిని పరామర్శించి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి తెలియజేయాలని, అదేవిధంగా చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు గ్రామాల్లో తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం గురించి తెలియజేయాలని కోరారు. మంచి చేయడానికైతే చాలా కష్టపడాలి. ఈ 2 సంవత్సరాల నుంచి దాన్ని నేను ఎక్కువ ఫేస్ చేస్తున్నాను. చెడు చేయడానికైతే కష్టపడక్కర్లేదు, ఎవరు తోడు అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. కానీ మంచికి మాత్రం వచ్చే అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఈ గడప తొక్కి మాకు అవసరం బాబు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ పేపర్స్ ఇచ్చిన విధానాన్ని బట్టి మనం చేయించడం జరుగుతుంది. దానిలో కూడా చాలా మంది కోపం వేస్తున్నారు. ఎవరో కాదాళ్ళు మా నాయకులే, మా కుటుంబం అంటే పడి తెచ్చేవాళ్ళే, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు అని వాళ్ళు కూడా ఇక్కడికి రావడం మానేసి వచ్చే పరిస్థితి. అసలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో మా నాయకులందరినీ కూడా కోరుకునేది, విన్నవించుకునేది ఒకటే, ఆరోగ్యం విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మనం చేసి తీరదాం, చేస్తాం. మీరు కోపం ఎంచుకున్నా సరే, మిమ్మల్ని బతిమాలుకున్నా వాళ్ళకి చేసి తీరదాం. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఒక పెళ్లి చేయాలంటే మన దగ్గర డబ్బును బట్టి మనం చేసే స్థాయి ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మన దగ్గర డబ్బును బట్టి మనం కట్టుకునే స్థాయి ఉంటుంది. ఏది చేసుకోవాలన్నా, ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే మన స్థితిగతులను బట్టి ఉంటుంది. కానీ మనిషికి అనారోగ్యం అన్నది ఎవరికి చెప్పి రాదు. ధనవంతుడికి అదే చెప్పొస్తుంది, జేబులో 1 రూపాయి లేనోడికి కూడా అదే అనారోగ్యం వస్తుంది. కాబట్టి దాంట్లో దయ ఉంచి పార్టీలు గాని, కులాలు గాని, మతాలు గాని ఎవరు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమండ్రిలో కదం తొక్కిన ర్యాపిడో రైడర్స్, మా సమస్యల పరిష్కరించాలంటూ ర్యాపిడో ఆఫీస్ వద్ద నిరసన. బీసీ జనగణన చేసి జనాభా ప్రతిపాదిక బడ్జెట్ కేటాయించాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు. నూట 4 కుటుంబాలకు 60 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఎదురొస్తే బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.